1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. ఈ ఆగస్టు 11వ తేదీన లక్ష రుద్రాక్ష పూజ అనేది నిర్వహిస్తున్నారనమాట. మరి ఎవరికైనా సరే అండి, ఎలాంటి కష్టాలున్నా, ఇంట్లో మీకు ఆస్తి తగాదాలే కానీ, పిల్లలు పుట్టలేదనో, లేకపోతే పెళ్లి కాలేదనో, ఉద్యోగం రాలేదనో, వ్యాపారం సరిగ్గా లేదనో, అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నా, ఇలా ప్రతి సమస్యకు మీకు పరిష్కారం కావాలి, పూజా ఫలితం కలగాలి అంటే ఈ పూజకు ఖచ్చితంగా మీరు పాల్గొనండి. ఆ డీటెయిల్స్ మొత్తం మన దత్తాత్రేయ శర్మ గురుగారు ఉన్నారు, వారి నోటి ద్వారా విందాం. నమస్తే గురుగారు. నమస్కారం. ఆగస్టు 11వ తేదీ లక్ష రుద్రాక్ష పూజ నిజంగా విననీకి చాలా ఎప్పుడా అని చేయించుకోవాలి అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే కష్టం లేని వారు ఎవరు లేరు కాబట్టి. ఒక్కసారి ఈ పూజా వివరాలు. శ్రీ మహాగణాధిపతయే నమః. పశ్చిమ గోదావరి జిల్లా జుత్తిగ క్షేత్రంలో శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం. ఈ స్వామివారి యొక్క శివలింగం యొక్క ప్రమాణం 1,80,00,000 సంవత్సరాలు. రావణాసురుడు చిన్నప్పుడిది, అంటే ఇంకా రాములు వారు జన్మించలా, త్రేతాయుగం నాటి శివలింగం. రాములు వారు జన్మించక ముందు రావణాసురుడు పెట్టే బాధలు భరించలేక వాసుకి రవి సోముడు అనగా సూర్యుడు చంద్రుడు వాసుకి అనేటటువంటి సర్పరాజు ముగ్గురు కూడా పరమేశ్వరుడు గురించి తపస్సు చేస్తే ఉద్భవించినటువంటి శివలింగం. స్వామి సాక్షాత్కరించి విష్ణుమూర్తి రాముడుగా జన్మించి రావణాసుర సంహారం చేస్తాడని చెప్పి వరం ఇచ్చాట ఈశ్వరుడు. ఆ కారణంగా ఈ ముగ్గురు దేవతల యొక్క శత్రువుని నాశనం చెయ్యడానికి ఉపయుక్తమైనటువంటి వరం ఇచ్చాడు కాబట్టి దీనికి శత్రునాశక లింగం అని పేరు ఈ స్వామివారికి. అలాగే వాసుకి రవి సోముడు ముగ్గురు దేవతల పేర్లతో కలిపి వాసుకి రవి సోమేశ్వర స్వామివారు అనేటటువంటి నామంతో 1,80,00,000 సంవత్సరాలుగా అక్కడ వెలసి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు స్వామివారు. 1,80,00,000 సంవత్సరాలు శివలింగం అమ్మ. ఎలా నమ్మాలి గురుగారు? అంటే ఇప్పుడు ఎవరికైనా చాలా సందేహాలు ఉంటాయి కాబట్టి అడుగుతున్నారు. అంటే అమ్మ, రామాయణం జరిగి అంటే రాముల వారు జన్మించి మనకి అనేక త్రేతాయుగాలు జరుగుతాయి. గత 9,00,000 సంవత్సరాల క్రితం కూడా త్రేతాయుగం జరిగింది. కానీ రామాయణం జరిగి 1,80,00,000 సంవత్సరాలు. రామాయణానికన్నా ముందు ఈ శివలింగం ఉద్భవించింది కాబట్టి దీనికి రామాయణ ప్రమాణంగా రామాయణం జరిగి 2000 సంవత్సరానికి 2026 నడుస్తోంది ఇప్పుడు. 2000 సంవత్సరానికే 1,80,00,000 సంవత్సరాలైంది రామాయణం జరిగి. ఆ ప్రమాణం తీసుకుని మనం రామాయణాన్ని ప్రమాణంగా తీసుకుని చెప్పడం జరుగుతుంది. నిన్నో మొన్నో టీవీలో చూసాం, వరంగల్ దగ్గర మంచిర్యాల దగ్గర ఎక్కడో 20 కోట్ల సంవత్సరాల పూర్వం ఉన్నటువంటి రాక్షబల్లుల యొక్క పాదముద్రలు ఉన్నాయి ఇక్కడ అని చెప్పి చూపించారు టీవీలోనే. మరి 20 కోట్ల సంవత్సరాల నుంచి ఎలా ఉంది ఆ ముద్ర? దానికి ప్రమాణం ఏంటి అంటే, ఎలాగైతే దానికి ప్రమాణం ఉంటుందో అలాగే దీనికి రామాయణం ప్రమాణం అనమాట. రామాయణానికన్నా ముందు జరిగినటువంటి కథ ఇది. కాబట్టి స్వామివారు అందరినీ కూడా అనుగ్రహించే సంకల్పంతో 1,00,000 రుద్రాక్షల పూజ ఏర్పాటు చేశాం. ఈశ్వరుడి మీద 1,00,000 రుద్రాక్షలు వేస్తాం. ఒక రుద్రాక్ష ఈశ్వర స్వరూపం, రుద్రాక్ష శివస్వరూపం. ఇప్పుడు ఏమవుతుంది, శివలింగంతో పాటు ఉన్నటువంటి 1,00,000 రుద్రాక్షలు 1,01 శివుళ్ళు అవుతారు. ఈ 101 శివుళ్ళకి చక్కగా వేద పండితులు 11 మంది వేద పండితుల చేత శతరుద్రాభిషేకం చేయిస్తాం సామూహికంగా. అంటే 100 రుద్రాలతో అభిషేకం. 101 శివుళ్ళకి 100 రుద్రాలతో అభిషేకం చేయటం అంటే, మామూలుగా ఒక రుద్రం చేస్తేనే అభిషేక ప్రియో శివ. ఈశ్వరుడికి అభిషేకం అంటే ఇష్టం. ఏమొస్తుంది అభిషేకం చేస్తే? ఏమొస్తుంది? శివో ఐశ్వర్యకారక, ఐశ్వర్యాన్ని ఇస్తాడు. అలాంటిది ఇంత అఖండమైనటువంటి 1,00,000 రుద్రాక్షలు స్వామివారికి ధరింపజేసి శతరుద్రాలతో అభిషేకం చేసినటువంటి ఫలితం వల్ల అష్టైశ్వర్యాలను కూడా పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు. అందులో ఇక్కడ ఉన్నటువంటి శివుడికి రుణ నివారక, రోగ నివారక, శత్రునాశక లింగం అని పేరు. అప్పుల బాధలు కానీ అనారోగ్య బాధలతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ అభిషేకం కానీ పూజ కానీ చేయించుకుంటే వారికి ఆ బాధలు తొలగిపోతాయి. 21 సోమవారాలు కనుక ఇక్కడ ఎవరైతే వచ్చి ప్రతి సోమవారం ఉపవాస దీక్షతోటి ఆ స్వామికి అభిషేకం చేసుకుంటే విశేషమైనటువంటి ఆ అప్పుల బాధలు కానీ లేదా రోగ బాధలు కానీ తీరిపోతాయి. ఆ సంకల్పంతో అందరికీ మంచి జరగాలనే సంకల్పంతో ఈ శివాలయంలో ఆగస్టు 11వ తారీఖు ఆషాఢ బహుళ చతుర్దశి మాస శివరాత్రి రోజున మనం 1,00,000 రుద్రాక్షల పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేయించుకున్న వారికి ఈ పూజ చేసినటువంటి అభిషేకం చేసినటువంటి రుద్రాక్ష, స్వామివారికి అభిషేకం చేసినటువంటి భస్మము. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని పరమేశ్వరానుగ్రహం పొంది రుణ నివారణము, రోగ నివారణము, శత్రు నివారణం కూడా చేసుకుని ఆయురారోగ్య అఖండ అష్టైశ్వర్యవంతులై స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం.
చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.